అందరికీ నమస్కారం అండి. మనకి వారం రోజులు రోజు ఏ స్వామి వారిని కొలుచుకోవాలి అనే విషయాలు చెప్తాను మీకు. మొట్టమొదటగా ఆదివారం. ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రీతి అయిన రోజు. ఆ రోజు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. సోమవారం శివుడు పర్వదినం. ఆ రోజు శివుడికి చాలా ఉన్నాయి. అందులో ఒకటి శివస్తోత్రం చదువుకున్నా పర్వాలేదు, లేదన్నా చంద్రశేఖరాష్టకం, అలా ఇంకా చాలా ఉన్నాయి స్వామివారివి. మూడవ రోజు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ప్రీతి అయిన రోజు. ఆ రోజున హనుమాన్ చాలీసా చదువుకుంటే అందరికీ కూడా చాలా శుభములు కలుగుతాయి. తర్వాత రోజు బుధవారం నాడు వినాయకుడికి, తర్వాత శ్రీ విష్ణుమూర్తికి, మరలా అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ మొత్తం నలుగురికి కలిసి కూడా ఆ రోజున మనం చదువుకోవచ్చు. తర్వాత గురువారం నాడు దత్తాత్రేయుడికి, మన శ్రీ సత్యసాయిబాబా గారికి చదువుకుంటే చాలా మంచిది. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవార్లు, అష్ట మూర్తులు, వీళ్ళందరివి కూడా చదువుకుంటే ఎంతో మంచిది. శనివారం నాడు ఇక మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు, కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ఆ రోజు గానామృతం కానీ, సుప్రభాతం కానీ, గోవిందనామాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా విని చక్కగా పాటిస్తారని అనుకుంటూ మరి ఒకసారి సెలవు తీసుకుంటాను. ధన్యవాదములు.